భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా ఎజెండా అన్నీ కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూర్ గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో జరగబోతాం. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, బీఎస్పీ పార్టీ అందరూ కూడా, హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి, మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావితరాలకు బాలాపూర్ ఒక దిక్సూచిగా నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ కాపీలు స్థానిక SHO కార్యాలయం వరకు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికీ తెలుసు, భాగ్యనగరంలో మత శక్తులు స్వైర విహారం చేస్తూ మారణ హోమాలను కొనసాగిస్తూ ఉంటే అనేక మంది, వేలాది మంది హరిజన గిరిజన పేద ప్రజలు, బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని విరాల మండిలో, మాదన్నపేట కానీ ఇతర మార్కెట్లకు వెళ్ళొస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదా ఒక భయంకరమైన వాతావరణం 1979-80లో ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు, రఘునంచారన్న కావచ్చు, అక్కడ పెంటారెడ్డి అన్న, మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు కొల్లం కృష్ణారెడ్డి గారు, స్వర్గీయ వంగేటి సుదర్శన్ రెడ్డి గారు, వంగేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సంరెడ్డి కృష్ణారెడ్డి గారు, మా పెద్దబాలరెడ్డి అన్న, చిన్నబాలు అందరు చాలామంది ప్రముఖులు, మాకంటే పెద్దవాళ్ళు ఈ దేశాన్ని మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదులు చేసి ఒక హిందుత్వానికి, హిందూ పౌరులకు, భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి 1980లో ఆనాటి జి పుల్లారెడ్డి గారు, ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి, ఆనాటి బద్దం బాలరెడ్డి, ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపు, ఏంటి, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ ధైర్యం హిందువుల్లో నింతదని చెప్పి ఒక భావన తీసుకొస్తే అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేష ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది, కందికెళ్ళగేటు, ఉప్పుగూడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపూర్ గ్రామం వారితో బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా కందికెళ్ళగేటు నుంచి RSS ప్రచారంగా ఉన్న పెద్దలు కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో, ఈ కులం ఆ కులం కాకుండా, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరినీ సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది, కోట్లాది మంది హిందువులు నడి బజార్లోకి వస్తారు, హిందువులకు విశ్వాసం పెరుగుతుందని ఒక భావనతోటి ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పురిటి పోసినటువంటి గ్రామము బాలాపూర్ గ్రామం. ఆనాదిగా ప్రారంభమైనటువంటి బాలాపూర్ గ్రామం ఈనాడు దైవభక్తికి, దేశభక్తికి, హిందుత్వానికి అనేక పర్యాయాలు ఒక నాందిగా నిలబడ్డది. అసలు నిజంగా ఆనాడు మేము పుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారణ హోమంలో ఈ గ్రామం నుండి 2 ఆనాడు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మేము కూడా వాళ్ళ చిత్రపటాలు, వాళ్ళ పేర్లను కూడా రేపు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి
సభా ప్రాంగణంలో వారి యొక్క ఫోటోగ్రఫీని కూడా ప్రదర్శించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా వంగేటి సత్యమ్మ అనే పెద్ద మనిషి ఉండే, వాళ్ళ భర్త పేరు బాలకృష్ణ అంటే ఏం పేరు అన్నా తెలియాలి, మామ ఏం పేరు, మన సమ్రెడ్డి అంటే మన ఊర్లో మన యొక్క ప్రాంతంలో ఏదైతే రజాకార్ల పాలన కొనసాగుతుండేనో 1947-45 ప్రాంతంలో ఆనాడు ఒక గొంది మల్లారెడ్డి ఇంటి వెనుక సమ్రెడ్డి కుటుంబం ఉండే, ఇప్పటికున్నారు ప్రదీప్ అని ఒక అబ్బాయి, సత్యమ్మ పడుతుండే, ఆమె పేరు మతకళ. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రదీప్ అని పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు. అదేవిధంగా వంగేటి సత్తమ్మని మన వంగేటి వంశంలో పెద్ద మనిషి, ఆనాటి మాజీ పంచాయత్ మెంబరు, వాళ్ళ భర్త కూడా ఈ యొక్క రజాకార్ల యొక్క అరాచకాలకు బలిపశువు అయిపోయారు. అదే కాకుండా ఇంకా మత శక్తుల వల్ల ఈ యొక్క రజాకార్ల ఊచకోతకు అనేక మంది, వంగేటి బాలరెడ్డి గారు కానీ ఇంకా అనేక పేదలు అనేక మంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది. ఈ సమస్యలకు ఈనాడు భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాల్ని ప్రపంచ చరిత్రలో ఏదైతే ముంబై మహానగరంలో జరిగే ఉత్సవాలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈనాడు అత్యంత వైభవంగా జరిపేట్టు చేసి మన విశ్వాసాన్ని నింపినాం. మనం ఈనాడు మనకు ఒక భరోసా వచ్చింది. దాని ద్వారానే తల్లి భారతికి జాతీయ భావాన్ని, దేశభక్తిని, హిందుత్వాన్ని ఏదైతే బాలాపూర్ గ్రామంలో పురిడి పోసుకున్నదో, ఈనాడు కూడా మనం ఈనాడు పార్టీ, నేను ఒక బీజేపీ ఉండొచ్చు, కానీ ఫస్ట్ నేను హిందువుని. హిందుత్వం కోసం అవసరం ఉంటే పార్టీ నేను పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం పనిచేస్తాం, కానీ హిందుత్వం ఆ ముసుగులో బీజేపీని ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇలాంటి సంఘటనల ద్వారా తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒకవేళ ఎవరైనా చేసినా చెప్తాం, అన్న దయచేసి వాతావరణం పాడు చేయకండి దయచేసి, ఎందుకంటే ఇది ఒక పెద్ద మహత్తరమైనటువంటి ఈ పోరాటం. ఇది ఈనాడు ఏదైతే రోహింగ్యాలు గత 22 ఏళ్ళుగా మన ప్రాంతంలో ఉన్నారు, కాకపోతే ఆనాడు 4-5 వేల మంది ఉండొచ్చు, ఈనాడు వేలాదిగా తరలి వచ్చి, వాళ్ళే కాదు బంగ్లాదేశ్ నుండి ప్రతిరోజు మన యొక్క కలకత్తా, మన యొక్క అస్సాం పరిసర ప్రాంతాల నుండి దొంగ ఆధార్ కార్డుల ద్వారా, దొంగ ఓటర్ లిస్టుల ద్వారా ఏదైతే కమ్యూనల్ ఫోర్సెస్కు అనుకూలం ఉన్నటువంటి పాలకులు అక్కడ ఆ ప్రాంతంలో బెంగాల్ కానీ చుట్టుపక్కల ప్రాంతం నుండి ఈ యొక్క ట్రైన్లలో మన హైదరాబాదే కాదు, మంచిర్యాల, వికారాబాదు, కల్వాకుర్తి, తాండూరు, చౌటుప్పల్, నల్లగొండ ఎక్కడ చూసుకున్నా మొత్తం విస్తరించున్నారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క మా ప్రధానమైన డిమాండు, ఈనాడు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ అనే యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదో మేము ఒక్కరోజు సభ పెట్టగానే, మేము ఒక్కరోజు ఏదో చేయగానే రోహింగ్యాలను తరిమేస్తాం, రోహింగ్యాలను తరిమి కొడతాం, యుద్ధం చేస్తామనే ఉద్దేశం మాది కాదు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీదనే రేపు దాడులు కొనసాగేటువంటి, అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన వారసత్వాన్ని, పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి కానీ, శివాలయం కానీ, ఇలాంటి మన యొక్క వారసత్వాన్ని, సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి కాపాడుతారంటే అది భ్రమ మాత్రమే. కాబట్టి మన యొక్క సంపదను, మన ధర్మాన్ని, మన యొక్క మతాన్ని మనం కాపాడుకోవడం కోసమే ఈ రోహింగ్యాలను ఎక్కడెక్కడైతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదేయబోతా ఉన్నాం. రేపు ఈ యొక్క హిందుత్వానికి వెన్నుపోటు పొడిచే ఏ సంస్థ అయినా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒక అఖిలపక్ష నాయకత్వంలో శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కేంద్ర మంత్రులకు, తెలంగాణ కేంద్ర మంత్రులకు, వీరి ద్వారా ముఖ్యమంత్రికి, డీజీపీ ద్వారా మన యొక్క పార్లమెంట్ సభ్యుడి ద్వారా హోంశాఖ మంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి
ప్రధానమంత్రి గారికి అందరికీ మనం ఇచ్చి మనం కాబట్టి అందరికి సమర్పించి ఈ యొక్క యుద్ధం అనేది పోరాటం అనేది అంచెలంచెలుగా చేపడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. మీకు తెలుసు బాలాపూర్ అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి గర్వంగా నిలబడేటువంటి గ్రామం. అలాంటి గ్రామం ఈనాడు ప్రతి ఇంటి ముందు ప్రతి గడప ముందు ఈనాడు ప్రమాదం పొంచి ఉంది. అధికారం ఉంటుందా లేదా, రేపు మనం ఎమ్మెల్యే అవుతామా, ఎంపీ అవుతామా, ఇంకో మేయర్ అవుతామా, ఇంకోటి అవుతామా, అది భగవంతుని దయ వరకుంటే వాళ్ళు అవుతారు. కానీ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. హిందువుల రక్షణ చాలా ప్రమాద గడియల్లో పడింది. ఈనాడు మన పరిసర ప్రాంతాల్లో, మన పుర వీధుల్లో, పొలిమేరల్లో, మన ఇంటి చుట్టుపక్కలనే మన ఇంటి చుట్టుపక్కలనే ఈనాడు అనేక విధాలుగా ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా మా ప్రాంతాల నుండి NIA నేషనల్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ వచ్చి ఏజెన్సీ వచ్చి ఉగ్రవాదం పట్టుకొని పోతూ ఉంటే పేపర్లో చదివి మేము ఆశ్చర్యపోతాం. ఈనాడు రోహింగ్యాలు కేవలం హిందువుల మీద దాడులు చేయట్లేదు. వాళ్ళు రోహింగ్యాలు ఈ హైదరాబాద్లో పుట్టి పెరిగి తల్లి భారత సేవలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఈ బాలాపూర్ వెనకాల ఉన్న డైమండ్ హోటల్ అని ఉంది, గురంచెరు వెళ్తూ ఉంటే 2 మర్డర్లు అయినాయి. ఎర్రకోటకు చెందిన ఒక ముస్లిం సోదరుడు, మరో ముస్లిం స్థానిక ముస్లింస్ చంపిర్రు, గొడవలైనాయి. అంటే ప్రభుత్వాలు మాత్రం అలాంటి యొక్క దుండగుల మీద, ముష్కర్ల మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు కేంద్రమైన రాష్ట్రమైన పాలకులు ఎవరైనా ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నారో హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉందని చెప్పి సందర్భంగా మనం రేపు 24వ తేదీన జరిగేటువంటి సభ ఈ యొక్క యావత్తు బాలాపూర్ గణనాథుని ఆశీస్సులతోటి బాలాపూర్ గ్రామము ప్రపంచంలో ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించామో మనం ఈ యొక్క పోరాటం, ఈ ధర్మ పోరాటం కూడా, ధర్మ రక్షణ సభ కూడా ఈ యావత్తు ప్రపంచంలో, భారతదేశంలో బాలాపూర్ గ్రామ పెద్దలకు, బాలాపూర్ గ్రామ హిందుత్వ యువ కిషోరానికి ఈ పేరు ప్రఖ్యాతులు మరొకసారి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మా యొక్క అఖిలపక్షం సమావేశం ద్వారా రేపు 21వ తారీఖున ఒక ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. దానికి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడైన జి పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గారు రాబోతూ ఉన్నారు. అది మళ్ళీ మీకు సమాచారం అందించబోతాం. అదే కాకుండా 22 బాలాపూర్ గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మహిళా సంఘాలను కూడా జత తీసుకొని మనం ఈ గ్రామంలో 22కు ఒక పెద్ద పాదయాత్ర చేయబోతాం. ఈ సభను జయప్రదం చేయాలి. బాలాపూర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక ఛత్రపతి శివాజీలాగా, రాణి రుద్రమాదేవిలాగా ఈనాడు తరలి వచ్చేట్టు ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. 24న జరిగే సభలో అనేక మంది సాధు సంతులు, ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పితం చేసేటువంటి సాధు సంతులు రాబోతున్నారు. అనేక పార్టీల పెద్దలు రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు రాబోతూ ఉన్నారు. మన యొక్క పార్లమెంట్ సభ్యుడు బీజేపీ కొండా విశ్వేరెడ్డి రాబోతూ ఉన్నాడు. మాజీ మంత్రివర్యాలు సబితా ఇంద్రారెడ్డి గారు రాబోతున్నారు. పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాబోతూ ఉన్నారు. ఇంకా అవసరం ఉంటే ఇంకెవరైనా పిలుస్తామంటే పిలుస్తాం. మాకెవరి మీద అక్కసు లేదు, మాకు ఎవరి మీద జలసీ లేదు, ఎవరి మీద రాగద్వేషం లేదు. మాకు కావాల్సిందల్లా రోహింగ్యాలను గుర్తించి ప్రాంతం నుంచి బర్మా ప్రాంతానికి, మయన్మార్ ప్రాంతానికి తరిమి వేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా పోరాటం. దాంతో బంగ్లాదేశ్ వలసవాదులను కూడా తరిమి వేయాలి. అప్పుడే భారత